జీవితంలో పనిచేసుకుంటున్నటువంటి బతుకుతున్నటువంటి పేదల కోసం ఇది ఉపయోగపడాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు. అంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలన నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్య గారు ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు. దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని అధికారులను కలిసి వాళ్ళు కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలాసార్లు రిపోర్ట్ ఇచ్చారు. లెవెల్స్ లేవు, ఇక్కడ సాధ్యం కాదు, తప్పదు, మేము ఇయ్యలేమని చెప్పి కూడా చెప్పారు. అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు, నరసింహరావు గారు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు. ఇదే రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం. కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఈరోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాలసాని గారు చెప్పారు, జరగబోయేవి కూడా చెప్పారు. తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగుమట్ల మళ్ళీ సంవత్సర కాలంలో దానికి ఒక రూపు రావాలి. ఖమ్మం ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకే కాకుండా వెలుగుమట్ల పార్కు ఒక మంచి సందర్శనా స్థలంగా తీర్చిదిద్దేదానికి డిఎఫ్ఓ గారు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పి ఆయన గారిని కూడా ఈ సమావేశానికి పిలిచారు. త్వరగా మనం శాంక్షన్ చేశాం రోడ్డు. ఆ రోడ్డుని ఇంకా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా అవసరమైతే 4 లైన్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఆ రోడ్డు సౌకర్యం ఉంటే ఖమ్మం ప్రజలందరికీ కూడా 500 ఎకరాలు ఒక పట్టణానికి దగ్గరలో ఒక పార్కు రావటం ఇప్పట్లో సాధ్యం కాని పని. కానీ మన అదృష్టం ఖమ్మానికి ఎక్కడా కూడా సక్రమైన పార్కు లేదు. ప్రజలు కష్టపడి కనీసం సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండాలంటే ఖమ్మంలో ప్రాంతం లేదు. గతంలో ఉన్నప్పుడు లకారం ప్రాజెక్టులు చేశాం, అది ఇప్పుడు హెవీ అయిపోయింది. అది కూడా మళ్ళీ సిటీలోకి వచ్చేసింది. కాబట్టి సిటీకి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులను అభివృద్ధి చేయాలనేది ఖమ్మం ప్రజల యొక్క జిల్లా ప్రజల యొక్క కోరిక. దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వీలైతే కేంద్ర ప్రభుత్వ పక్షాన ఏ అవకాశాలు ఉన్నాయో చూసి కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ చేసుకొని దానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత కిల్లా ఉంది, మన పురాతన చరిత్ర, మనం ఖమ్మం కిల్లా. దాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే దానికి కూడా ప్లాన్ చేసుకున్నాం. త్వరలో దాన్ని కూడా రోప్వే చేసి స్టెప్స్ ద్వారా పెద్దలు కానీ పిల్లలు కానీ కిల్లా పైభాగానికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. కాబట్టి అక్కడ సకల సౌకర్యాలు కల్పించి ప్రతిరోజు కిల్లా నుంచి ఖమ్మం పట్టణ ప్రాంతాన్ని సందర్శించే ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి. టూరిజానికి ఇప్పటికే చెప్పాం, మన టూరిజం మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చాను, చూశారు, శాంక్షన్ కూడా చేశారు, టెండర్లు కూడా పిలిచినట్టుగా చెప్తున్నారు. త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా అంకురార్పణ చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అన్నిటికంటే మేయర్ గారు చెప్పినట్లుగా పట్టణాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి జబ్బులకు గురి కాకుండా ఉండాలి అంటే మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానికోసం మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు ఇంకా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణాలు అవలంబించే పద్ధతులు జిల్లా అధికారులు బాధ్యత తీసుకున్నారు. మంచి కష్టపడి పనిచేసే అధికారులు వచ్చారు.
కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, డిఎఫ్ఓ కానీ వాళ్ళ జీవితంలో ఒక మంచి పని చేసి ఖమ్మంలో చిరస్థాయిగా వాళ్ళ పేరు నిలుపుకునే అవకాశం భగవంతుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు కల్పించారు. కాబట్టి గతంలో చేసిన పనుల కంటే మిన్నగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖమ్మాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్ది మేము ఎక్కడున్నా సరే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఇప్పుడు ఖమ్మం పట్టణానికి వచ్చే అవకాశం ఉంది. ఇందాకనే చెప్పారు, లక్షల మంది పట్టణీకరణ బాగా జరుగుతుంది. గ్రామీణ ప్రజల్లో అందరూ కూడా బతుకుదెరువు కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, సౌకర్యాల కోసం కావచ్చు, వాళ్ళ జీవితాలు పట్టణంలో గడుపుకోవటం కోసం ప్రతి ఏటా అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. ఆ పాపులేషన్ పెరిగేటటువంటి క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ చాలా బాధ్యతగా భవిష్యత్ తరాలకు వీలయ్యేటట్టుగా మీరు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలి. రహదారులు వేసిన తర్వాత వాళ్ళు ఇళ్లు కట్టుకున్న తర్వాత ఎడల్పు చేయాలంటే వాళ్ళకి బాధ అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందు ప్రారంభించేటప్పుడే రోడ్ల మీద దేవాలయాలు కడుతున్నారు. మొదలుపెట్టినప్పుడే R&Bయో లేకపోతే మున్సిపల్ రోడ్డో లేకపోతే NHO మీరు అక్కడ కాదండి వేరే చోట విశాలంగా కట్టుకోండి అని చెప్పాలి. దేవుళ్ళు రోడ్డు మీదనే ఉండరు. ప్రత్యేక స్థలంలో ఉంటే పూజలకు వచ్చేవాళ్ళు భక్తులందరూ ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద దేవాలయం కడితే పాపం దేవుడు కదా అని చెప్పి అమాయకులందరూ వచ్చి దండం పెట్టుకుంటాం, ట్రాఫిక్లో వచ్చి ఆడు కొట్టేస్తుంటాం. కాబట్టి దయచేసి ప్రతి పని కూడా, అది మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, రోడ్ల మీద ఉండటానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా మనం వినట్లా. ఎవరో ఒకళ్ళిద్దరు యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం రాయి పెట్టి బొమ్మ పెట్టి దాన్ని ఇట్టగట్టి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. అక్కడ ప్రజలు మాట్లాడట్లేదు, అధికారులు మాట్లాడట్లేదు, మా రాజకీయ నాయకులు కూడా మాట్లాడట్లేదు. వీళ్ళు ముగ్గురు మాట్లాడినప్పుడు ప్రజలు బాధ్యత తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో పిల్లలకి కానీ భావితరాలకు కానీ కష్టం అవుతుంది. ఈ రోడ్డు మీద ఈ రకమైన నిర్మాణాలు వస్తే మనకే ఇబ్బంది. మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రతిసారి మీరు కట్టుడు, వీళ్ళు కూల్చుడు, గోల పెట్టడం, కొంతమంది జెండాలు పెట్టుకొని ధర్నాలు చేసుడు, అది ఎవరి కోసం? మీ బతుకు కోసం కాదు, మీ బాగు కోసం కాదు, మీకోసం కాదు. కాబట్టి దయచేసి మొట్టమొదటి అధికారులు నిరోధించాలి. ఆ ప్రజల పేదవాళ్ళు అయితే వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చేటటువంటి అవకాశం, ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, రోడ్డు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, బడి ఇవ్వాలి, అక్కడ కూడా గుడి కట్టుకోమనండి. ఆ రకంగా ఒక క్రమ పద్ధతుల్లో పట్టణాలు అభివృద్ధి చెందకపోతే భవిష్యత్తులో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో పడే ఇబ్బందులు మనకు తప్పవు. నేను గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడ చూస్తున్నా. మురికి కోపంగా ఉన్న ఖమ్మం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. దానికి అభివృద్ధి చేసేదానికి చాలా నిధులు కావాలి, మీ యొక్క సహకారం కావాలి. కాబట్టి ఖమ్మం ప్రజల్ని నేను ఒకటి కోరుతున్నా, అన్ని విషయాల్లో ప్రజలు సహకరించండి. నష్టపోయే పేదలకి పూర్తి స్థాయిలో అధికారులు సహకరించాలి. ఎక్కడైతే మనం చూశారు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళన్నీ మునిగిపోయి మనం సంపాదించుకున్నటువంటి వస్తువులన్నీ తడిసిపోయి కట్టుబట్టలతోటి బయటకు వచ్చి నరకయాతన అనుభవించినప్పుడు నిజంగా బాధ అనిపించింది. అటువంటిది ఎందుకు వచ్చిందంటే మనం చేసుకున్న కర్మ మనకే వచ్చింది. నాలాలు బూడి చేశాం, చెరువుల నుంచి వచ్చేటటువంటి అలుగులను బూడి చేశాం, అన్నిటి మీద కట్టడాలు కట్టాం. ఆ నీళ్లు పోకుండా నిరోధించడం మూలాన మన ఇంట్లోకి అవి వచ్చినాయి. వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళాం కాబట్టి అవి మన ఇంట్లోకి వచ్చినాయి. వాటి తప్పేమైనా ఉందా? కాబట్టి దయచేసి ఒకరిదొకరు ఆక్రమించుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మనది ఆక్రమించుకుంటారు. ఇప్పుడు అడవులు కొట్టేసి కోతులకు లేకుండా చేస్తే కోతులు వచ్చి మన ఇళ్లలో ఉంటుంది. మరి ఆటింటిని మనం పడగొడితే మన ఇంటికి ఆటిపోతుంది. అందుకని ప్రతిదీ ప్రకృతిలో మనం చేసుకున్న పాపమే మనకి ఈరోజు శాపమై కూర్చుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు రోడ్డు వేసినా, కాలువ తవ్వినా, ఇంకో పని చేసినా మీకోసం, మీ భవిష్యత్తు కోసం తప్ప మా కోసం, మా సొంతం కోసం కాదు. కలెక్టర్ గారు 4 రోజులు ఉంటారు, లేకపోతే అధికారులు 4 రోజులు ఉంటారు. మేము కోరుకునేది మీరు ఇచ్చారు కాబట్టి అవకాశం, మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ కొద్ది రోజుల్లో మీకు ఏ సౌకర్యం చేస్తే మా మనసు సంతృప్తి పడుతుందో, మీకు శాంతన కలుగుద్దో, మీరు సంతోషంగా ఉండగలుగుతారో దానికోసమే మా ప్రయత్నం ఉంటుంది తప్ప వేరే దానికి ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం.
అందుకని ఎన్నికలప్పుడు ఇప్పుడు చెప్పిన పెద్దలందరూ చెప్పారు. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితులు మనకు అవసరం లేదు. పోలీస్ కమిషనర్ గారు నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి దయచేసి సమాజంలో వచ్చే అవలక్షణాలన్నింటినీ ముందుగానే కనిపెట్టి మన బడికి పోయే పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి, హాస్పిటల్స్లో వైద్యులు ఏం చేస్తున్నారు, బాధతో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, అటువంటి వాళ్ళ మీద కఠినంగా ఉండాలి. మన పిల్లలు బడికి పోతే గంజాయి చాక్లెట్ తింటారో లేకపోతే ఏదైనా మొత్తం ఐస్ క్రీమ్ తింటారో మనకు తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. కానీ కొంతమంది స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం పిల్లల్ని ఎడిక్ట్ చేసి వాళ్ళ వ్యాపారం నిలుపుకొని అటువంటి దుర్మార్గపు చర్యల ద్వారా డబ్బు సంపాదించే పెద్దలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని పోలీసులు సంవత్సర కాలం ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా పకడ్బందీగా చేయమని చెప్పి కమిషనర్ గారిని కూడా పిలిపించాం. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులందరూ ఏదో రోజు వారానికి ఒకసారి కూర్చొని ఫారెస్ట్కి మనం అందరం కలిసి ఏం సహాయం చేయాలి, ట్రాఫిక్కి మనం అందరం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, కలెక్టర్ గారికి అందరం కలిసి ఏ రకంగా సహకరిస్తే ఆయన కార్యక్రమాలు ముందుకెళ్తాయి అని మీరు ఉన్నతాధికారులందరూ అన్ని డిపార్ట్మెంట్లో కూర్చొని ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు, కాబట్టి తప్పకుండా ఈ జిల్లా విప్లవాల జిల్లా, ధీరోదాత్తంగా నైజాంకి వ్యతిరేకంగా గుండెలు ఒడ్డి ఆ యొక్క పరిపాలన అంతమొందించిన జిల్లా, స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసిన స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులు ఉన్న జిల్లా, ఒక సంప్రదాయం, సంస్కృతి, కీర్తి ప్రతిష్టలు ఉన్న జిల్లా. ఈ జిల్లాని సస్యశ్యామలంగా ఉంచడం కోసం అందరం సహజీవనం కొనసాగించి అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అన్నదమ్ముల్లాగా అభివృద్ధికి తోడ్పడాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క కాంక్ష. దాంట్లో నాకు భాగస్వామ్యం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఏ అవసరం ఉన్నా మున్సిపాలిటీలో కమిషనర్ గారిని, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని, ఏ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గరికైనా కార్పొరేటర్లు మీరు వెళ్ళి ప్రజలకు సంబంధించి మాకు ఎంత శక్తి ఉంటే అంత, ఎంత అవకాశం ఉంటే అంత ఈ ఖమ్మం నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మీరు అందరూ అండదండలుగా ఉండాలని, భవిష్యత్తులో మిగిలిన కార్యక్రమాలు చేసే శక్తిని మీరు మాకు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంచి పనికి ఆ రోజు శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసే అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలకి చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.